ఆకలితో ఉన్న సింహం అడవిని జల్లెడ పట్టసాగింది. ఎక్కడా ఆహారం దొరక్కపోవడంతో నీరసంగా ఒక దగ్గర కూలబడింది. కనుచూపు మేరలో దానికో గుహ కనిపించింది. అందులో ఏదో ఒక జంతువు నివసిస్తూ ఉంటుందని భావించింది. నేను ఇక్కడే దాక్కుంటా, ఆ జంతువు గుహలోంచి బయటకు రాగానే వేటాడేస్తా అనుకుంటూ పొదచాటుకు చేరింది సింహం. ఎంతసేపు ఎదురు చూసినా అందులోంచి ఏ జంతువు బయటికి రాలేదు. అప్పుడు సింహానికి మరో ఆలోచన వచ్చింది. ఈ గుహలో ఉండే జంతువు ఎక్కడికైనా వెళ్ళి ఉండవచ్చు. గుహ లోపలికి వెళ్ళి దాక్కుంటా, అది రాగానే దాడి చేయొచ్చు అనుకుని అందులోకి వెళ్ళింది. నిజానికి ఆ గుహలో ఒక నక్క నివసిస్తోంది. అలా సింహం గుహలోకి దూరిన కాసేపటికే నక్క అక్కడికి వచ్చింది. గుహ ద్వారం వద్ద దానికి కొన్ని పాదముద్రలు కనిపించాయి. వాటిని చూసి నక్క అవి ఏదో క్రూర జంతువేనని గ్రహించింది. తెలివైనది కావడంతో తొందరపడి లోపలికి వెళ్ళి ప్రమాదంలో పడకుండా అక్కడే ఉండి ఒక్క క్షణం ఆలోచించింది. అంతలో దానికో ఉపాయం తట్టింది. గుహ ద్వారం వద్దే ఉండి ఓ గుహ అని గట్టిగా పిలిచింది. ఏ సమాధానం లేకపోవడంతో మళ్ళీ పిలిచింది. అయ్యో నా గుహ, ఈరోజు నీకు ఏమైంది? రోజూ నేను పిలవగానే స్పందించేదానివి, నేను రాగానే స్వాగతించేదానివి, అలాంటిది ఈరోజు కనీసం పలకడం లేదేమిటి అని అడిగింది. నక్క మాటలు విన్న సింహం, ఈరోజు నేను ఉన్నానని గుహ భయపడింది. మాట్లాడడం మానేసి ఉండొచ్చు. ఇప్పుడు దానికి స్వాగతం చెప్పకపోతే అది తిరిగి వెళ్ళిపోతుంది. నోటిదాకా వచ్చిన ఆహారం పోతుంది. నేనే గుహలా మాట్లాడి దాన్ని నమ్మిస్తా అని మనసులోనే అనుకుంది. లోపలికి రా మిత్రమా, ఏదో ఆలోచనలో ఉండి నీ మాటలను వినిపించుకోలేదు. నీకిదే నా స్వాగతం అని గట్టిగా చెప్పింది. సింహం గొంతు విన్న నక్క అవాక్కయింది. తన అంచనా నిజమేనని అర్థమైంది. గుహలోకి వెళ్తే సింహానికి ఆహారం అవుతానని పసిగట్టి అటు నుంచి అటే పరిగెత్తింది. ఎంతసేపటికి నక్క లోపలికి రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగింది సింహం. ఏ పనైనా చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి అనే సత్యాన్ని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.